సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు చాలా వేగంగా స్టార్డమ్ అందుకుంటారు. అదే వేగంతో కనుమరుగైపోతారు కూడా. అలాంటి హీరోలలో ఒక్కరే డే నవీన్. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ హీరో. లవ్ స్టోరీస్, ఫ్యామిలీస్ డ్రామాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒడ్డే నవీన్ గారు ఆ తర్వాత ఎందుకు సినిమాలకు దూరం అయ్యారు? ఆయన కెరియర్ లో ఏమైంది? ఇవాళ ఆయన గురించి చాలా మందికి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఒడ్డే నవీన్ గారు తెలుగు సినిమా కుటుంబం నుంచి వచ్చి ప్రసిద్ధ నిర్మాత ఒడ్డే రమేష్ కుమారుడిగా ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ఇండస్ట్రీకి ఎంట్రీ కొంచెం ఈజీగా అయ్యింది. హీరోగా నిలబడడం మాత్రం అంత సులభం కాదు. 1990లలో ఒడ్డే నవీన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో సాధారణ రొమాంటిక్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, సాఫ్ట్ లుక్, సెటిల్డ్ యాక్టింగ్ వల్ల త్వరగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లేడీ ఫ్యాన్స్ లలో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉండేది. అప్పుడు వచ్చిన చాలా సినిమాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయినవి. ఒడ్డే నవీన్ గారి కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గా చెప్పుకునే సినిమాల్లో పెళ్లి ఒకటి. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాతనే ఆయనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన మనసిచ్చి చూడు, బాగున్నారా, చాలా బాగుంది లాంటి సినిమాలు ఆయన మార్కెట్ ను మరింత పెంచాయి. ఆ కాలంలో నవీన్ గారి సినిమాలు అంటే ఒక ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు అనే ఇమేజ్ ఏర్పడింది. అయితే ఒక హీరో కెరియర్ ని నిలబెట్టేది కేవలం హిట్స్ మాత్రమే కాదు, సరైన స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడే ఒడ్డే నవీన్ గారి కెరియర్ లో కొన్ని తప్పిదాలు జరిగాయి. చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు. ఒక దశలో తెలుగు సినిమా ట్రెండ్ మారిపోయింది. మాస్, యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ లాంటి సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. ప్రేక్షకుల టేస్ట్ కూడా మారింది. ఈ సమయంలోనే చాలా మంది కొత్త హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. కొత్త లుక్స్, కొత్త ఎనర్జీతో యూత్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఒక్కసారిగా పోటీ ఎక్కువగా పెరిగిపోయింది. ఒడ్డే నవీన్ గారు మాత్రం ఎక్కువగా ఫ్యామిలీ, సాఫ్ట్ రోల్స్ కే పరిమితం అయిపోయారు. ఒక దశ తర్వాత ఆయనకు పెద్ద మైనస్ అయ్యింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ప్రతి సినిమా హిట్ అవ్వదు. ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనమే కోరుకుంటారు. కొన్ని ఫ్లాప్స్ తర్వాత కూడా నిర్మాతలు కొత్త హీరోల వైపే మొగ్గు చూపారు. దాంతో ఒడ్డే నవీన్ గారికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఒడ్డే నవీన్ గారి నటనపై ఎప్పుడూ పెద్దగా నెగిటివ్ కామెంట్స్ రాలేదు. డీసెంట్ గా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగా ఉండేది. స్టార్డమ్ నిలబడాలంటే టైమింగ్, మార్కెటింగ్ అన్ని కలిసి రావాలి. అదే ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. 2000 సంవత్సరం తర్వాత ఆయన సినిమాలు తగ్గిపోయాయి. కొద్దిగా ఆయన మెల్లగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇప్పటికీ చాలా మంది ఆయన పాత సినిమా ప్రేమికులు ఒడ్డే నవీన్ గారిని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలో ఒక క్లాస్ ఫ్యామిలీ ఫీలింగ్ ఉంటది. ఇప్పటి జనరేషన్ కి చాలా మందికి ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు. 90s మరియు 2000 సంవత్సరం ప్రారంభంలో తెలుగు సినిమా చూసిన వారికి ఒడ్డే నవీన్ గారు ఎప్పటికీ ఒక గుర్తుండిపోయే హీరో. ఒక విషయం మాత్రం నిజం, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రం శాశ్వతం కాదు, ఫెయిల్యూర్ కూడా శాశ్వతం కాదు. ఎవరు ఎప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారో చెప్పలేం. ఈ రోజు చాలా మంది పాత హీరోలు క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్, చాలా ప్రాజెక్ట్స్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మన ఒడ్డే నవీన్ గారు కూడా మంచి పాత్రతో రీఎంట్రీ ఇస్తే ఆయన అభిమానులు ఖచ్చితంగా వెల్కమ్ చెప్తారు. ఎందుకంటే టాలెంట్ ఎప్పటికీ మాయం అవ్వదు. సరైన అవకాశం వస్తే మళ్ళీ వెలుగులోకి రావచ్చు. అంతేకాదు కొన్నిసార్లు స్టార్డమ్ కన్నా మంచి గుర్తింపు గొప్పది. ఆ గుర్తింపును ఒడ్డే నవీన్ గారు ఇప్పటికీ సంపాదించారు. ఇది ఒడ్డే నవీన్ గారి కథ. స్టార్ హీరో ప్రయాణం, సక్సెస్ఫుల్ స్ట్రగుల్ మరియు సైలెన్స్ తో నిండిన ప్రయాణం. ఒడ్డే నవీన్ గారి సినిమాలో మీకు ఏది బాగా నచ్చదో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.